ఇటువంటి సందర్భంలో అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు స్థిర నివాసంగా పూరీ క్షేత్రాన్ని ఏర్పరచుకున్నాడు? అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు? ఈ వైష్ణవ సంప్రదాయం ప్రకారము చార్ధామ్ అంటే బద్రీనాథు, జగన్నాథపురి, రామేశ్వరము మరియు ద్వారక. ఈ 4 ప్లేసుల్లో కూడా శ్రీకృష్ణుడు స్థిర నివాసి. అంటే ఈ 4 కూడా ఇటర్నల్ అబోర్డ్స్ అన్నమాట. ఓకే, శాశ్వత ధామాలు. సో జగన్నాథపురిలో శ్రీకృష్ణుడు లీల ఏమిటంటే భోజన ప్రియుడు. బద్రీనాథ్లో ఏంటంటే మెడిటేషన్లో కనిపిస్తాడు. ద్వారకాలో ద్వారకాధీశుడిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ కనిపిస్తాడు. రామేశ్వరంలో శయన రంగనాథుడిగా కనిపిస్తాడనమాట. సో ఈ రకంగా ఈ చార్ధామ్లో జగన్నాథపురి అనేది చాలా విశేషము. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారన్న ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడుండే జగన్నాథ, బలదేవ్, సుభద్రాలను దర్శనం చేసుకోవాలని కోరుకుంటారన్నమాట. ఇక్కడ ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. ఒరిస్సాలో ఉన్న ఈ జగన్నాథపురి అంటే జగన్నాథుడి యొక్క ధామం మాట, చాలా పురాతనమైనది. అంటే లెజెండ్ ఏం చెప్తోంది అంటే ఇంద్రద్యుమ్న మహారాజు అన్న ఒక చక్రవర్తి, ఆయన ఒకరోజు కలలో నీలమాధవుడు దర్శనమిస్తాడు. ఇవ్వగానే ఈ భగవంతుడు రూపం ఎక్కడుంది కనుక్కోమని తన మంత్రికి చెప్తాడనమాట. విశ్వవసు అన్న పేరు ఆ మంత్రికి చెప్పినప్పుడు ఆ విశ్వవసు వెళ్తూ వెళ్తూ ఒక ట్రైబల్ ఏరియాకు వస్తాడనమాట. సబరా అన్న గ్రూప్ అది. వచ్చినప్పుడు అక్కడ ఏం గమనిస్తాడు అంటే ఆ సబరా చీఫ్ అనేవాడు ఆయనే ఈ నీలమాధవుడికి ప్రతిరోజు పూజలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు అన్నమాట. ఓకే, ఆ సబరా కింగ్ ఏమిటంటే ఇది ఎవరికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా చేస్తుంటాడు అన్నమాట. సో అందుకని ఏం చేస్తాడంటే విశ్వవసు ఆ సబరా కింగ్ యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చేసుకుని అంటే అల్లుడు అవుతాడనమాట. కాస్త ప్రెషర్ తీసుకొచ్చి ఆ నీలమాధవుడి యొక్క దర్శనం నాకు కావాలని చెప్పిస్తాడు. కూతురు చేత చెప్పిస్తాడు. ఆ సబరా కింగ్ ఏమంటాడు అంటే సరే నీకు ఒకసారి దర్శనం ఇప్పిస్తానని చెప్పి, కానీ నేను నీకు కళ్ళకు గంతులు కట్టేస్తాను అని చెప్పి ఆ రకంగా గంతులు కట్టి తీసుకువెళ్తుంటే కూతురు ఏం చేస్తుందంటే చేతులు కొన్ని ఆవాలు పోస్తుంది అన్నమాట. సో ఇవి విశ్వవసు దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ ఆవాలన్నీ డ్రాప్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఓకే, ఎవరికీ తెలియకుండా. అంటే ఐడియా ఏంటంటే మళ్ళీ ట్రేస్ చేయడానికి అన్నమాట, అక్కడికి వెళ్ళడానికి. సో ఆ రకంగా అక్కడ వెళ్ళి నీలమాధవుడు దర్శనం చేసుకుంటాడు. అపురూపమైన సౌందర్యం, దేవతార్చన చేసే విగ్రహం చూడగానే వెంటనే విశ్వవసు అనుకుంటాడనమాట, ఇంత అందంగా ఉన్న ఈ స్వామిని నా రాజుకి అంటే ఇంద్రద్యుమ్న మహారాజుకు చూపించాలని చెప్పేసి నిర్ణయించుకుని చివరికి ఆ మాట చేరుస్తాడు. ఇంద్రద్యుమ్న మహారాజుకు చేరుస్తాడు అన్నమాట. చేర్చగానే వెంటనే ఆ రాజు హుటాహుటిని వచ్చేస్తాడు. ఆల్రెడీ మార్గం తెలుసు కనుక వారు ఆ మార్గం వెంట వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి లోనికి ప్రవేశిస్తారు. కానీ అక్కడ విగ్రహం కనిపించదు. అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. వెంటనే ఒక ఆకాశవాణి రూపంలో ఆ నీలమాధవుడే ఒక సందేశం ఇస్తాడు. ఈ కలియుగంలో ఈ రూపాన్ని మళ్ళీ మీరు చూడలేరు. సో నువ్వు జగన్నాథపురిలో విగ్రహ ప్రతిష్ఠ చేయి. ఒక సముద్రంలో తేలియాడుతూ ఒక దారు బ్రహ్మన్ అంటే ఒక పెద్ద వుడ్ బ్లాక్ వస్తుంది. ఆ పలానా రోజున వస్తుంది అది. దాన్ని చెక్కడానికి విశ్వకర్మ అని దేవత శిల్పి ఆయన కూడా వస్తాడని చెప్పి వెంటనే ఆ వాణి ఆగిపోతుంది అన్నమాట. సో రాజు వెనక్కి రాగానే చూస్తుంటాడు, ఆ సముద్రపు ఒడ్డును చూస్తూ ఉంటే చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఆ టయానికి దారు బ్రహ్మ చేరుకుంటుంది. వెంటనే ఆ శిల్పి కూడా చేరుకుంటాడు అన్నమాట. ఆయన ఏమంటాడు అంటే నాకు 7 రోజులు పడుతుంది ఆ విగ్రహాలను తయారు చేయడానికి. నేను లోన తయారు చేస్తూ ఉంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. 7 రోజుల తర్వాత సంపూర్ణంగా విగ్రహాలన్నీ పూర్తవుతాయని ఒప్పుకుంటాడు. ఇంద్రద్యుమ్న మహారాజు ఒప్పుకుని ఆ బ్రాహ్మణుడికి అంటే బ్రాహ్మణ రూపంలో వస్తాడు విశ్వకర్ముడు. ఆయనకి ఒక చక్కటి రూమ్ అదంతా ఇచ్చి ఆ లోన దారు బ్రహ్మను చేర్చి కావలసిన ఏమంటారు టూల్స్ అన్నీ కూడా అక్కడే
పెడతాడనమాట. 5 రోజుల పాటు శబ్దాలన్నీ వస్తుంటాయి లోన్ నుండి, చెక్కుతున్నట్టుగా శబ్దాలు. సో వీరందరూ చాలా ఆనందంగా చూస్తుంటారు. 5వ రోజున ఆ శబ్దాలు ఆగిపోవడంతో రాజుకు కాస్త అనుమానం వస్తుంది. ఆ ఆతృతతో ఏం చేస్తాడు అంటే ఆ తలుపుల్ని విరక్కొట్టి లోనికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళగానే విశ్వకర్మ మాయమైపోతాడు. విగ్రహాలు అంటే ఆ ప్రతిమలు సంపూర్ణంగా లేని